తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే జోరు. టీవీకే ప్రభుత్వం ఏర్పడి కేవలం 2 రోజులే అయినా ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. స్టార్ హీరో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆయన వేసుకునే కోటు, సూటు దగ్గర నుండి ఆయన చేసే ప్రతి పని ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో చర్చనీయాంశం అవుతోంది. అసలు ఈ 2 రోజుల్లో ప్రభుత్వం లోపల ఏం జరుగుతోంది? విజయ్ వేస్తున్న అడుగులు దేనికి సంకేతం? అనేవి ఇప్పుడు వివరంగా చూద్దాం. విజయ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన మొదటి పని ప్రతిపక్ష నేతలను కలవడం. ఆయన కేవలం స్టాలిన్ గారి ఇంటికి వెళ్లడమే కాకుండా సీమాన్, అన్బుమణి రామదాస్ వంటి నాయకులను కూడా కలిశారు. చాలామంది ఇది కేవలం ఒక పొలిటికల్ మర్యాద అని అనుకుంటున్నారు. కానీ దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. విజయ్‌కి ఇప్పుడు ప్రతి ఒక్కరి మద్దతు అవసరం. రాజకీయాల్లో వెన్షన్స్, కక్ష సాధింపులు లేకుండా అందరితో ఒక కార్డియల్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా స్టాలిన్ గారిని కలిసినప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఆయనకు స్వాగతం పలకడం, ఇద్దరు సీఎంలు అంటే ప్రస్తుత మరియు మాజీ సీఎంలు చేతులు పట్టుకొని లోపలికి వెళ్ళడం వంటి దృశ్యాలు తమిళ రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతికి తెరతీశాయి. ఇక రేపు జరగబోయే ఫ్లోర్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రభుత్వానికి అత్యంత కీలకం. తమిళనాడు అసెంబ్లీ మొత్తం బలం 234. కానీ ప్రస్తుతం అది 233గా ఉంది. ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలిచి ఒక సీటు వదులుకున్నారు. ప్రభుత్వం నిలబడాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకేకి సొంతంగా 107 మంది ఉన్నారు. మిగిలిన 10 మంది కోసం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, సీవీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలపై ఆధారపడాలి. ట్విస్ట్ ఏంటంటే ఈ సపోర్ట్ చేస్తున్న పార్టీలన్నీ ఇన్నాళ్ళు డీఎంకేతో కలిసి పనిచేసినవే. కాబట్టి ఫ్యూచర్‌లో ఏ చిన్న తేడా వచ్చినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే విజయ్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఏఐఏడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టి తన బలాన్ని 140 నుండి 150కి పెంచుకోవాలని చూస్తున్నారు. అలా అయితేనే 5 ఏళ్ల పాటు ఏ డోకా లేకుండా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవచ్చు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సమయంలో విజయ్ ఒక ఆసక్తికరమైన కథ చెప్పారు. దీనిని మనం హిస్టరీ మెన్షన్ మిస్టరీ అనుకోవచ్చు. బ్రిటిష్ కాలంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ వెళ్లి రాజుకు చెప్పాల్సి వచ్చేది. ఒకవేళ రాజుకు ఆ నిర్ణయం నచ్చకపోతే స్పీకర్ తల తీయించేవారు లేదా జైలులో వేసేవారు. అప్పట్లో స్పీకర్ పదవి అంటే అందరూ భయపడిపోయేవారు. ఆ భయాన్ని పోగొట్టడానికి అధికార ప్రతిపక్ష నేతలు ఇద్దరూ కలిసి స్పీకర్‌ను తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టే సంప్రదాయం మొదలైంది. అదే ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాం అని ఆయన వివరించారు. అలాగే బీజేపీ లాంటి పార్టీలకు కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే వారికి కూడా సభలో పూర్తి గౌరవం, ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పడం విశేషం. పాలన విషయంలో కూడా విజయ్ దూకుడుగా ఉన్నారు. గుళ్ళు, ప్రార్థనా మందిరాల దగ్గర ఉన్న మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. ఇది చాలా ఏళ్ల నాటి ప్రజల కోరిక. ఫ్లెక్సీల నిషేధం. పార్టీ కార్యకర్తలు ఎవరైనా అనుమతి లేకుండా రోడ్ల మీద ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఈ బ్యానర్ల వల్ల ప్రాణాలు పోయిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రాలజర్ వివాదం. అయితే ఒక జ్యోతిష్కుడిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రోగ్రెసివ్ ప్రభుత్వం ఇలా చేయడం ఏంటని కొందరు అడుగుతున్నారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల బదిలీలు, ప్రభుత్వ రీస్ట్రక్చరింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తానికి విజయ్ తనదైన స్టైల్‌లో పాలిటిక్స్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. రేపటి ఫ్లోర్ టెస్ట్ తర్వాత పరిస్థితి ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. మీకు ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి. జియో పాలిటిక్స్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన బియాండ్ హెడ్లైన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.